అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరావతి ధర్మ. దాదాపు 150 ఏళ్ల క్రితము మహారాష్ట్ర మందలి అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతముకు దగ్గరగా ఉన్న కొన్ని గ్రామాలలో అతి చిన్న గ్రామమైన ఒక గ్రామంలో ఒక సంఘటన జరిగింది. అది ఓ అద్భుతం కాదు, ఓ పండుగ కాదు. ఒక సాధారణమైన ఫకీర్ ఆ గ్రామంలో అడుగు పెట్టడం మాత్రమే. కానీ ఆ అడుగు లక్షల మంది జీవితాలను మార్చింది. ఆ గ్రామానికే కాదు, భారతదేశానికే ఒక గొప్ప పేరు తెచ్చిపెట్టి. ఇంతకీ ఆ కుగ్రామమే సిరిడి. ఆ ఫకీరే శ్రీ సాయినాథుడు, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్. ఇది సాయి తొలి ఆవిర్భావ కథ. 16 ఏండ్ల వయస్సులో వేప చెట్టు కింద షిరిడీ సాయినాథులు ప్రత్యక్షమైనారు. అటు పిమ్మట అదృశ్యమై మళ్ళీ యుక్త వయసులో షిరిడీ గ్రామంలో అడుగుపెట్టినారు. ఆ సంఘటనే షిరిడీ ప్రజలను, భారతదేశంలోని ఆధ్యాత్మిక భక్తి భావాలను గణనీయంగా పెంచింది. ఆ సంఘటనే షిరిడీ గ్రామ ప్రజలను, భారతదేశ జనులను భక్తి భావంలో ముంచెత్తింది. ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంపొందించే ఈ సంఘటన మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఒకానొక రోజు దూప్ఖేడ్ అనే గ్రామంలో చాంద్ పాటిల్ అనే వ్యక్తి గుర్రంపై ప్రయాణిస్తూ ఉండగా దారి మధ్యలో అతని గుర్రము తప్పిపోయింది. అతను దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం అంతా వెతికి వేసారి అలసిపోయి అక్కడ మార్గము మధ్యలో ఉన్న పెద్ద మామిడి చెట్టు దగ్గరకు వచ్చాను. అక్కడ తెల్లని కఫ్నీ ధరించిన ఓ యువ ఫకీర్ కూర్చొని ఉన్నారు. చేతిలో చిలుంగొట్టము, ముఖంలో ఏదో ఆధ్యాత్మిక ప్రశాంతత భావన నెలకొని ఉన్నాయి ఆ ఫకీరులో. ఆ ఫకీర్ ఇతన్ని చాంద్భాయ్ అని పిలిచాను. అప్పుడు చాంద్ పాటిల్ ఆశ్చర్యముతో ఆ ఫకీర్ వద్దకు వెళ్ళాను. ఆ ఫకీర్ చాంద్ పాటిల్తో ఇట్లా చెప్పాను: నీవు వెతుకుతున్న గుర్రం ఈ దిశగా వెళ్ళి వెతుకు అని ఒక దిశ చూపించాను. తాను పరిచయం లేకున్నా తన పేరు పెట్టి పిలిచి మరీ తన గుర్రం జాడ చెబుతున్నారనే ఆశ్చర్యంతోనే ఆ ఫకీరు చూపిన దారిన వెళ్ళగా అక్కడ తన గుర్రము కనిపించెను. అది సురక్షితంగా గడ్డి మేస్తూ ఉన్నది. తప్పిపోయిన తన గుర్రమును సురక్షితంగా చూసిన చాంద్ పాటిలు ఆనందాలకు అవధులు లేవు. వెంటనే ఆయన మనసులో ఇలా అనుకునెను: నేను చూసిన ఫకీరు సాధారణమైన ఫకీరు కాదు, ఆయన ఒక గొప్ప మహనీయులు అని తలచాను. వెంటనే ఆయనను కలవాలని గుర్రముతో సహా ఫకీరు వద్దకు వెళ్ళాను. చాంద్ పాటిల్ తన గుర్రముతో సహా ఫకీరు దగ్గరకు వచ్చే సమయానికి ఆ ఫకీరు చిలుము తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిలుము తయారు చేయడానికి నిప్పు కావలసి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న సటకాతో ఆ ఫకీర్ నేలపైన కొట్టెను. వెంటనే నిప్పు నేలపై నుండి వచ్చినది. అటు పిమ్మట ఫకీరుకి నీరు కావలసి వచ్చాను. వెంటనే తన సటకాని నేలపై కొట్టెను. నీరు పుష్కలంగా భూమిపై నుండి పైకి వచ్చాను. అప్పుడు ఆ ఫకీరు తన దగ్గర ఉన్న గుడ్డను నీటిలో తడిపి చిలుము గొట్టముకు చుట్టి చిలుము తయారు చేసి చాంద్ పాటిల్కు చిలుము పీల్చమని ఇచ్చాను. ఈ 2 దృశ్యాలకు చాంద్ పాటిల్ మిక్కిలి ఆశ్చర్యముతో ఆ మహనీయుని ఇంటికి ఆహ్వానించాను. అలా ఆ ఫకీరు చాంద్ పాటిల్ ఇంటికి ఎగెను. అటు పిమ్మట చాంద్ పాటిల్ భావమరిది పెళ్ళి షిరిడిలో కాబట్టి అందరూ కలిసి షిరిడి వెళ్ళవలసి వచ్చాను. అలా పెండ్లివారి బృందంతో మేళతాళాలతో ఈ ఫకీరు ఒకానొక అద్భుతమైన రోజున షిరిడీలో అడుగు పెట్టెను. అక్కడ పెండ్లివారందరికీ ఖండోబా మందిరమందు బస. అక్కడ ఖండోబా మందిరానికి అర్చకులు మహల్సాపతి గారు. మహల్సాపతి గారు ఇక్కడ ఈ ఫకీరు షిరిడిలో అడుగుపెట్టి ఖండోబా మందిరం వైపు వస్తుండగా ఆయన్ని చూసి
ఆవో సాయి అని పిలిచెను. గొప్ప తేజస్సుతో వెలుగుపోతున్న ఆ యువ ఫకీరు గొప్ప మహనీయులుగా ఆ మహల్సాపతి గారు గుర్తించెను. ఆనాడు మహల్సాపతి గారు సాయి రండి అని పిలిచిన పిలుపు ఆ ఫకీరుకు నామకరణంగా జరిగినది. తొలుత షిరిడీలో వేప చెట్టు కింద నివసించిన సాయిబాబా వారు షిరిడీ గ్రామంలో పురాతనమైన పాడుబడ్డ మసీదులో మకాము పెట్టిరి. అక్కడ దేదీప్యమానంగా జ్యోతులు వెలిగించడం మొదలుపెట్టిరి. అలా జ్యోతులు వెలిగించిన సాయి వద్దకు భక్తులు వస్తూ ఉండడం పెరిగితిరి. అలా భక్తులు రావడం, స్వామివారు చేసే చిత్ర విచిత్ర లీలలకు ప్రపంచ ప్రఖ్యాతి పొందినది షిరిడి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గురించి వచ్చే వీడియోలో మరికొన్ని గొప్ప విషయాలు తెలుసుకుందాము. జై సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. శుభం భవతు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ సహకారం తప్పనిసరి. దయచేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.